ఛానలుకి స్వాగతం. మన తెలుగు సాంప్రదాయాల్లో ప్రతి పండుగకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అర్థం ఉంటుంది. అందులో ముఖ్యంగా ఉగాది పండుగ చాలా పవిత్రమైంది. ఉగాది అంటే కొత్త సంవత్సరం ప్రారంభం. యుగాది అనే పదం యుగానికి ఆది అనే అర్థాన్నిస్తుంది. అంటే ఒక కొత్త ఆరంభం. ఈరోజు మనం చేసే ప్రతి మంచి పని మన జీవితంపై గొప్ప ప్రభావం చూపుతుందని పెద్దలు చెబుతారు. ముఖ్యంగా ఉగాది ఉదయం చేసే స్నానం చాలా పవిత్రమైందిగా భావిస్తారు. ఈ స్నానం సాధారణమైన స్నానం కాదు. దీన్ని శాస్త్రాల్లో మంగళ స్నానం అని కూడా అంటారు. పురాణాల్లో చెప్పబడిన ఒక విశేషమైన విషయం ఏమిటంటే, ఉగాది రోజున స్నానం చేసే నీటిలో ఒకటి వేసుకొని స్నానం చేస్తే మన జీవితంలో ఉన్న దరిద్రాలు తొలగిపోయి పాపాలు శాంతింపజేస్తుంది. అయితే ఉగాది రోజున స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని స్నానం చేయాలి? ఈ స్నానం చేయటం ద్వారా మీకు ఎటువంటి ఫలితం లభిస్తుంది? ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఉగాది రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలో తెలుసుకునే ముందు ఉగాది రోజు మనం చేయాల్సినటువంటి కొన్ని మంచి పనుల గురించి కూడా తెలుసుకుందాం. ఇంటి ముందు మామిడి ఆకులతో తోరణం కట్టుకోవాలి. ఇంటి ముందు చక్కగా అలంకరించుకోవాలి. చక్కటి రంగవల్లిక వేసుకోవాలి. దేవుడికి పూజ ఖచ్చితంగా చేయాలి. పంచాంగ శ్రవణం వినాలి. ఉగాది పచ్చడి తయారు చేసుకుని ఖచ్చితంగా తినాలి. ఉగాది పచ్చడిలో ఉన్న 6 రుచులు మన జీవితంలోని ఆనందం, బాధ, ఆశ, ఆశ్చర్యం అన్నింటినీ సూచిస్తాయని అంటారు. అయితే ఈ రోజున వేపాకుకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వేపాకు కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు, ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. వేపాకులో ఉన్న ఔషధ గుణాలు శరీరంలోని బ్యాక్టీరియాలను తొలగిస్తాయి, చర్మ సమస్యలను తగ్గిస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అందుకే పూర్వకాలంలో మన పెద్దలు వేప ఆకులను ఎక్కువగా ఉపయోగించేవారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే, మీరు ఈరోజు స్నానం చేసే నీటిలో కొన్ని వేపాకులు వేసుకుని స్నానం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మన భారతీయ సంస్కృతిలో వేప చెట్టుకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. వేప చెట్టు కేవలం ఒక చెట్టు మాత్రమే కాదు, ఇది ఒక పవిత్రమైన ఔషధ వృక్షం. పురాణాల్లో ఒక కథ చెబుతారు. దేవతలు సముద్ర మథనం చేసినప్పుడు అనేకమైన అమూల్యమైన వస్తువులు బయటకు వచ్చాయి. ఆ సమయంలో అమృతం కూడా వెలువడింది. ఆ అమృతం చుక్కలు భూమిపై పడిన చోట కొన్ని పవిత్రమైన మొక్కలు పెరిగాయని అంటారు. అందులో ఒకటి వేప చెట్టని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే వేపాకు పవిత్రమైందిగా భావిస్తారు. ఇది శరీరాన్ని శుభ్రం చేయటానికే కాదు, మన చుట్టూ ఉన్న చెడు శక్తులను కూడా తొలగిస్తుంది. ఉగాది రోజు కొత్త సంవత్సరం ప్రారంభం కాబట్టి ఈరోజు మన శరీరం, మనసు, ఇంటి వాతావరణం అన్నీ పవిత్రంగా ఉండాలని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. అయితే ఈరోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేచి ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తర్వాత దేవుడికి ప్రార్థన చేసి స్నానం చేయాలి. ఈ స్నానం చేసే నీటిలో కొన్ని వేప ఆకులు వేయాలి. అలా వేపాకులతో స్నానం చేస్తే ఏం జరుగుతుందంటే, శరీరంలోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది, పాప ప్రభావం తగ్గుతుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే వేపాకులు వేసుకున్నటువంటి నీటితో స్నానం చేయటం ద్వారా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దరిద్ర యోగాలు కూడా తగ్గుతాయి. పురాణాల్లో కూడా వేపాకు శుద్ధిశక్తి గురించి చాలా గొప్పగా చెప్పారు. అయితే ఉగాది రోజున స్నానం చేసే విధానం కూడా కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. ముందుగా ఒక బకెట్ నీటిని తీసుకోవాలి. అందులో కొద్దిగా వేప ఆకులు వేయాలి. కొన్ని నిమిషాలు ఆ ఆకులు నీటిలో ఉండేలాగా చేసుకోవాలి. తర్వాత దేవుణ్ణి మనసులో ధ్యానం చేస్తూ ఇలా అనుకోవాలి: ఈ కొత్త సంవత్సరంలో నాకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలి, నా కుటుంబానికి శుభం జరగాలి అని ఇలా ప్రార్థన చేసి ఆ నీటితో స్నానం చేయాలి. అయితే ఈ స్నానం వల్ల ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. పెద్దలు చెబుతున్నట్టు ఉగాది రోజున వేపాకులతో స్నానం చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా దరిద్ర యోగాలు తగ్గుతాయి, ఇంట్లో శాంతి వాతావరణం పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది, చెడు శక్తులు దగ్గరకు రావు, అలాగే మీకు అదృష్టం కూడా పెరుగుతుంది. పురాణాల్లో ఒక మాట ఉంది: ఉగాది రోజున చేసిన పుణ్యకార్యాలు ఏడాది మొత్తం మనకు శుభ ఫలితాలనిస్తాయని. అందుకే ఈరోజు చేసే చిన్న చిన్న ఆచారాలు కూడా చాలా ముఖ్యమైనవి. ఈ విధంగా ఉగాది రోజు స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మన పెద్దలు ప్రతి ఆచారాన్ని ఏదో ఒక కారణంతోనే ఏర్పరిచారు. బయటికి చూస్తే ఇవి చిన్న చిన్న విషయాల్లాగా కనిపిస్తాయి, కాని లోతుగా చూస్తే వాటిలో ఎంతో గొప్ప ఆధ్యాత్మిక సందేశం దాగి ఉంటుంది. ఉగాది రోజు స్నానం చేసే నీటిలో వేపాకులు వేయటం కూడా అలాంటి ఆచారమే. వేదాల్లో ఒక మాట ఉంది: మన శరీరం శుభ్రంగా ఉంటే మనసు కూడా శుభ్రంగా ఉంటుందని.
మనస్సు శుభ్రంగా ఉంటే ఆలోచనలు పవిత్రంగా మారతాయి. ఆ పవిత్రమైన ఆలోచనలు మన జీవితాన్ని మంచి దిశలోకి తీసుకుని వెళ్తాయి. అందుకే కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే రోజున మన శరీరాన్ని పవిత్రంగా చేసుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. మన భారతీయ సాంప్రదాయాల్లో వేప చెట్టును చాలా పవిత్రంగా భావిస్తారు. కొన్ని ప్రాంతాల్లో వేప చెట్టును దేవతగా కూడా పూజిస్తారు. సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా కూడా వేప చెట్టును చాలా మంది కొలుస్తారు. పాతకాలంలో గ్రామాల్లో వేప చెట్టు దగ్గర చిన్న గుడి కూడా ఉండేది. ఎందుకంటే వేప చెట్టు చుట్టూ వాతావరణం పవిత్రంగా ఉంటుందని పెద్దలు విశ్వసించేవారు. వేప చెట్టు దగ్గర కూర్చుంటే మనసుకు ప్రశాంతత కలుగుతుందని కూడా చెబుతారు. అందుకే ఉగాది రోజున ఇంటి ముందు మామిడి ఆకులతో పాటు వేప ఆకులను కూడా ఉపయోగిస్తారు. అయితే స్నానం చేసే సమయంలో మనసులో ఒక మంచి భావన ఉండాలి. మనం ఇలా అనుకోవాలి, ఈ నీరు చాలా పవిత్రమైంది, ఈ నీరు నా శరీరాన్ని మాత్రమే కాదు నా మనస్సును కూడా శుభ్రం చేస్తుందని. ఇలా ఆలోచిస్తూ స్నానం చేస్తే ఆ ఆచారం మరింత ఫలితాన్నిస్తుంది. ఉగాది రోజున మనం తినే ఉగాది పచ్చడిలో కూడా వేప పువ్వులు ఉంటాయి. ఇది కూడా ఒక గొప్ప సందేశాన్ని మనకిస్తుంది. జీవితంలో కేవలం తీపి మాత్రమే ఉండదు, చేదు కూడా ఉంటుంది. కాని ఆ చేదు కూడా మనకొక పాఠాన్ని నేర్పుతుంది. అందుకే వేప పువ్వులు ఉగాది పచ్చడిలో వేస్తారు. ఇది మనకొక గొప్ప జీవన తత్వాన్ని గుర్తు చేస్తుంది. అయితే ఉగాది రోజున చాలామంది ఒక మంచి ఆచారం చేస్తారు. అది ఏంటంటే ఇంటి ముందు గుమ్మం దగ్గర చిన్నగా వేప ఆకులను కట్టటం. ఇలా చేయటం వల్ల ఇంట్లోకి చెడు శక్తులు రావు, అలాగే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అయితే పూర్వం మన పెద్దలు ఉగాది పండుగను ఎంతో ఆనందంగా జరుపుకునేవారు. ఉదయం చాలా తొందరగా లేచి స్నానం చేసేవారు, కొత్త బట్టలు ధరించేవారు. తర్వాత దేవాలయానికి వెళ్లి దేవుణ్ణి దర్శించుకునేవారు. ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులందరూ కలిసి ఉగాది పచ్చడి తినేవారు. అప్పుడు పెద్దలు పంచాంగం చదివి వచ్చే సంవత్సరంలో ఏం జరుగుతుందో చెప్పేవారు. దీన్నే పంచాంగ శ్రవణం అంటారు. ఇది వినటం కూడా చాలా శుభం. అయితే కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే రోజు కాబట్టి ఈరోజు ఒక మంచి సంకల్పం చేసుకోవాలి. ఉదాహరణకి ఇకపై మంచి మాటలే మాట్లాడాలని, ఇతరులకు సహాయం చేయాలని, చెడు అలవాట్లను వదిలిపెట్టాలని, దేవుణ్ణి గుర్తు చేసుకుంటూ జీవించాలని ఇలా మనసులో ఒక మంచి సంకల్పం చేసుకోవాలి. ఇలా చేస్తే కనుక ఆ సంవత్సరం మొత్తం కూడా మన జీవితం మంచి మార్గంలో సాగుతుంది. వేపాకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వేపాకులో ఉన్న ఔషధ గుణాలు శరీరంలోని విష పదార్థాలను బయటకు తెస్తాయి, చర్మ సమస్యలను తగ్గిస్తాయి, జ్వరాలు, చలి వంటి సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. అందుకే పూర్వం వేపాకులను ఎక్కువగా ఉపయోగించేవారు. అలాగే ఉగాది రోజు ఒక చిన్న దానం చేస్తే కూడా చాలా మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎవరైనా పేదవారికి అన్నం పెట్టటం, పండ్లు ఇవ్వటం, బట్టలివ్వటం, ఇలా చిన్న సహాయం చేసినా చాలా పుణ్యం వస్తుంది. దానం చేయటం వల్ల మన మనసుకు కూడా చాలా ఆనందం కలుగుతుంది. ఉగాది పండుగ మనకు ఒక గొప్ప సందేశాన్నిస్తుంది. జీవితంలో ప్రతిరోజు ఒక కొత్త అవకాశం. గతంలో జరిగిన తప్పులను మర్చిపోయి కొత్తగా ప్రారంభించడానికి ఇదొక మంచి సమయం. మన మనసులో ఉన్న బాధలను, కోపాన్ని, ద్వేషాన్ని వదిలేసి ఆనందంగా జీవించాలి. అదే ఉగాది యొక్క నిజమైన అర్థం. కాబట్టి ఉగాది రోజున ఉదయం లేచి భక్తితో స్నానం చేసే నీటిలో వేపాకులు వేసుకుని స్నానం చేయండి. ఖచ్చితంగా శుభం జరుగుతుంది. దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితంలో అనుకున్న లక్ష్యాలను మీరు చేరుకోగలుగుతారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.